సంజనాథ్ గారు దాదాపు మీరు మినిస్టర్గా చేశారు, తర్వాత 10 ఏళ్ళ పాటు కాంగ్రెస్లో ఉన్నారు. ఆఫ్టర్ అంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక కూడా పిసిసి ప్రెసిడెంట్గా కూడా చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత? అంటే మీరు ఒక స్థాయిలో పనిచేశారు కదా, అంటే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిచేయడం అన్నది మంచిగానే ఉంది. పైగా నా వరకు నేనైతే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉంది. నేను భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకం నేను ఆఖరికి. సో నా యొక్క ఫిలసాఫికల్ కమిట్మెంట్ కూడా దాంట్లో ఫుల్ఫిల్ అవుతూ ఉంది. ఐఎమ్ వర్కింగ్ విత్ ద పీపుల్. ఈరోజు ప్రజల యొక్క అంశాలపైన పనిచేయడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు లేదా అంటే మరింత మెరుగ్గా చేసే అవకాశం ఉంది. అట్లాగే ఈరోజు అసలుకి ఎమర్జెన్సీని మించిన విషయాలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. సో ప్రజల పక్షాన పనిచేయడం అనేది డెఫినెట్లీ ఐ ఫీల్ కంఫర్ట్ అండ్ ఐ ఫీల్ యాజ్ ఎ ప్రివిలేజ్. ఎమర్జెన్సీకి మించిన అంటే అరెస్ట్లో చేస్తున్నారు, అరెస్ట్ల గురించి మీరు మాట్లాడుతున్నారా? లేకపోతే అంటే మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఏదో విధంగా నేను ప్రజలతోనూ రాజకీయాలతో సంబంధం కలిగి ఉన్నాను. ఎస్ఎఫ్ఐలో పనిచేసిన రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఇంత నేను ఎప్పుడు చూడలేదు. అంటే సభ పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలి. అసలు ఇందుకు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నిరసన చేయడానికి కూడా పర్మిషన్ కావాలి. అసలు నిరసనకు పర్మిషన్ ఏం నాకు అర్థం కాదు. ఏదో నచ్చక బాధ ఉంటే దానికోసం మనం నిరసన వ్యక్తం చేస్తాం. అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మరి దాన్ని కూడా పక్కన పెట్టి దాన్ని కూడా పర్మిషన్ ఇలే అనే కళను చూస్తూ ఉన్నాం. బ్యూటిఫుల్. సరే, మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మన 7 గుర్రాలపల్లి గ్రామానికి పోల్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పర్మిషన్ లేదు. ఏంది పర్మిషన్? నాకు అర్థమే చావదు. ఇట్లా పర్మిషన్లు పెట్టుకుంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో అసలు ఆ విధంగా ర్యాలీలు అన్నీ హర్తాలు ఉండేటివే, సభలు సమస్యలు జరిగేటివే. సో ప్రజాస్వామ్య భారతదేశంలో ఈరోజు మనకు తెలియకుండా అనేకమైన కట్టర్లు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి, చేసేస్తూ ఉన్నాం. అందుకే నా మాట వాడే నేను.